మా ముగ్గురం పక్కా ప్లాన్తో కాకపోయినా సంహవ్ రెడీ అయ్యాం. మొదటి స్టాప్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. అమ్మవారి ఆలయం అంటే భక్తితో పాటు మెట్లు ఎక్కే గట్టితనం కూడా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఓ అమ్మ దయచేయి అని మనం, కానీ పైకి వెళ్ళాక అమ్మవారి దివ్య దర్శనం చూసి మిగతా అలసటంతా మాయమైపోయింది. అక్కడి నుండి తాడేపల్లి కృష్ణానది అందాన్ని చూసాం. నదికి అద్దంలా మెరుస్తున్న ఆ నీళ్లు. మా ఫ్రెండ్ ఫోటో కోసం ఎంత ఫోజులు ఇస్తే ఎండ మాత్రం మరో పక్క నుండి రోస్ట్ చేస్తుంది. వాతావరణం చూస్తే అర్థం చల్లదనం లేదు అంటే ఊపిరి పడటం కూడా లగ్జరీ అన్నమాట. అందుకే మేము సపోటా మిల్క్ షేక్, ద్రాక్ష జ్యూస్తో ఓ చల్లని బ్రేక్ తీసుకున్నాం. నేచురల్ టేస్ట్కి హాయిగా ఆహా అనిపించింది. ఆ తర్వాత మేము వెళ్ళాం సీతానగరం భూవరహస్వామి ఆలయానికి. ప్రకృతి మధ్యలో ఉన్న ఆలయం నిజంగా పీస్ఫుల్. చుట్టూ గాలి, పచ్చని చెట్లు, స్వామివారి ఆధ్యాత్మిక శాంతి. ఓ మై గాడ్ అనే ఫీలింగ్. ఇంకా అలా మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాం. పురాతన ఆలయం, అక్కడ భక్తులు, భక్తి చూస్తే నమ్మకమే దేవుడు ఉన్నది నిజమైపోతుంది. ఆఖరిగా రామాలయంలో దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చాము. ఇంత స్పిరిచువల్ జర్నీకి ముద్దుగా హ్యాపీ ఎండ్. మరి డే 2 మళ్ళీ మేము ముగ్గురం బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. ప్లాన్ ఉందో లేదో కానీ అప్పటికే ఎండ గర్మ. అందుకే ఎక్కడికి వెళ్ళకుండా ఈవినింగ్ నా ఫ్రెండ్తో ఇద్దరం సారీ కట్టుకొని మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. అక్కడ పూజ చేసి ప్రశాంతంగా ఉన్నాం. స్వామివారిని చూసి ఫీలింగ్ వేరే లెవెల్. అక్కడి నుండి ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తూ ఫ్రెండ్ని ట్రైన్ ఎక్కించడానికి పంపాం. ఇప్పుడు నాకు ఒకే ఒక్క మాట, మా ఫ్రెండ్స్ ఎప్పుడొస్తారో కానీ మళ్ళీ అలానే చిలిపిగా భక్తిగా ఫుల్గా ఎంజాయ్ చేయాలి. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే please like, share and subscribe to my channel. And thank you so much for watching.